వాళ్ళిద్దరూ బయటికి రాలేదు, నా కోసం పోరాడలేదంటే ఎలా వస్తారు? మీరు వెళ్ళి కలిసి పవన్ కళ్యాణ్ గారిని అడుగుంటే ఆయన సరిగ్గా ప్రాపర్ వేలో రెస్పాండ్ కాకపోతే అప్పుడు మీరు మాట్లాడారంటే దానికి ఒక అర్థం ఉంటుంది. అది కూడా మీరు విజువల్స్ బయట పెట్టి, ఏమనండి నేను పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాను, పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నాతో ర్యాష్గా బిహేవ్ చేస్తున్నారు, సో నా సినిమాకి సంబంధించి ఏది కూడా రియాక్ట్ కాలేదు, సో అందుకోసం అని చెప్పేసి నేను మాట్లాడతానని చెప్పాలి. అది కూడా ఈరోజు కాదు మాట్లాడాల్సింది. కొమరంపులి సినిమా రిలీజ్ అయింది 2010లో కాబట్టి 2010 సెప్టెంబర్ రిలీజ్ అయితే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 నెలల్లో మాట్లాడితే దానికి ఒక వాల్యూ ఉంటుంది. లేదంటే ఏదైనా అగ్రిమెంట్స్ రాసుకుంటే లెక్క ప్రకారం సినిమా వాళ్ళు అగ్రిమెంట్స్ రాసుకుంటారు అనుకుంటా. అగ్రిమెంట్స్ ఉండాల్సిందే. అగ్రిమెంట్స్ లేకపోతే ఎలా అవుతుంది సినిమా? యాక్టర్కి కావచ్చు, హీరోయిన్స్కి కావచ్చు, లేకపోతే చివరాఖరికి మిగిలిన కాల్ షీట్లు తీసుకున్నా కానీ ఉంటుంది కదా. సో మీకు ఏదైనా ఇబ్బంది పెడితే అప్పుడే చెప్పాలి కదా ప్రపంచానికి. 10 సంవత్సరాల తర్వాత వచ్చి ఆమె ఎవరో ఉంటుంది, ఒక ఆమె త్రివిక్రమ్ గారి మీద రోజుకోసారి 2 రోజులకోసారి ట్వీట్ వేస్తుంది, అప్పుడెప్పుడో నన్ను ఏదో చేశాడు, అప్పుడెప్పుడో నన్ను ఏదో చేశాడు. ఏం చేస్తే ఆ రోజు చెప్పాలి, నువ్వు బయటకు వచ్చి ఆ రోజు మీడియాకి ఎక్కాలి.